ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో యోహాను 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 1 వెలుగులో నడవడం, 2 దేవునితో అన్యోన్య సహవాసం, 3 యేసు రక్తము మనలను శుద్ధి చేయడం. మొదటగా వెలుగులో నడవడం అంటే దేవుని నిజాయితీ, నీతి, పవిత్రతను అనుసరించడము, పాపం నుండి తొలగిపోవడము, నిజాయితీ, ప్రేమతో జీవించడము, దేవుని మాటలు పాటించడము. పేతురు 3 సార్లు యేసును నిరాకరించాడు, కానీ తర్వాత గుణపాఠం నేర్చుకున్నాడు. పాపాన్ని ఒప్పుకొని మారాడు. అతడు వెలుగులో నడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుడు అతనిని శుద్ధి చేసి గొప్ప అపోస్తలుడిగా మార్చాడు. మనము కూడా ప్రతిరోజు వెలుగులో నడుస్తున్నామా లేదా చీకటిలో నడుస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా అన్యోన్య సహవాసం, అనగా దేవునితో పరస్పర సంబంధం, ఐక్యత. మనం వెలుగులో నడిస్తే దేవునితో మరియు మిగతా విశ్వాసులతో నిజమైన సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే పాపం ఐక్యతను దూరం చేస్తుంది. వెలుగులో నడవడం ఐక్యతను కలిగిస్తుంది. మనము వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మన సంబంధం దేవునితో బలంగా ఉంటుంది. దేవునికి మనకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తం అనగా యేసు చేసిన త్యాగం. ఈ త్యాగం మాత్రమే మన పాపాల క్షమాపణకు మార్గం. దేవుని శుద్ధతకు మనం అర్హులు కాదు, కానీ యేసు రక్తం వల్ల మన పాపాలు క్షమించబడతాయి. అనగా యేసు రక్తము మనలను పవిత్రులనుగా చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకొందము అని. సహోదరి సహోదరులారా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడిచిన ఎడల మేము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమని, అప్పుడు నీ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్ములను పవిత్రులనుగా చేయునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు యేసుక్రీస్తు శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మాకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, మా మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు సహాయము దయచేయమని, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని నీవు తీర్పు తీర్చుదువు గనుక, మేము పరదేశులమై ఉన్నంతకాలము భయముతో గడుపుతూ మమ్మల్ని పిలిచిన నీవు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు కృపచూపమని, మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.